హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, క్రిస్మస్ వస్తుంది, సైబర్ నేరగాలు కొత్త పందా ఉంటున్నారు, ఏంటి మేడం? ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి విషెస్ వస్తాయి కదండి, హ్యాపీ క్రిస్మస్ అని, హ్యాపీ న్యూ ఇయర్ అని, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఇవేవైతే వాట్సాప్కి మెసేజ్ వస్తూ ఉంటుంది. అండ్ న్యూ ఇయర్కి ఇంకా క్రిస్మస్కి రెండింటికి గిఫ్ట్స్, మీకు ఫ్రీ గిఫ్ట్స్ అని మెసేజెస్ వస్తూ ఉంటాయి. పొరపాటున కూడా వాటిపైన ఆ ఏదైతే లింక్ పెడతారో వాటిపైన క్లిక్ చేయకండి. ఓకే, గిఫ్ట్ గెలుచుకున్నారు అని చెప్పేసి క్రిస్మస్ గిఫ్ట్ అని, మీకు న్యూ ఇయర్ గిఫ్ట్ అని, మీకేవో ఫ్రీగా బహుమతులు ఇస్తాము అని మెసేజ్లు పెట్టడము, లేకపోతే మీకు జస్ట్ శుభాకాంక్షలు చెప్పడానికి ఒక లింక్ పంపించడం, దానిపైన పొరపాటున కూడా నొక్కకండి. ఇట్స్ వెరీ డేంజరస్. సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫ్రాడ్స్టర్స్, ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉంటారు. కొత్త రకంగా ఎలా మోసం చేయాలి ప్రజల్ని అనేది వెతుకుతూ ఉంటారు. ఇది ఒక కొత్త రకం మోసం అన్నమాట. నిన్న ఏమైందనంటే వెరీ రీసెంట్గా ఒక ఐటీ ఎంప్లాయీని మెసేజ్ చేశారండి, హ్యాపీ క్రిస్మస్, మీకు పిల్లలకి ఫ్రీ గిఫ్ట్స్ అని. సో చిన్నపిల్లలు ఉండింటారు కాబట్టి ఈ ఫ్రీ గిఫ్ట్ ఏంటో క్లెయిమ్ చేసుకుందాము అని ఆయన దాని మీద నొక్కడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు మేము ఒక US బేస్డ్ కంపెనీ అని పరిచయం చేసుకున్న తర్వాత మీకు ఫ్రీబీస్ ఇస్తాము, అంటే గిఫ్ట్స్ ఇస్తాము, ఓకే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ మీరు ఒక పని చేయాలి. మేము మాది ఒక US బేస్డ్ కంపెనీ, మాకు చాలా వేరే US ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా మాకు టైఅప్ ఉంది. మీకు ప్రీవియస్గా చెప్పినట్టు మోస్ట్ రినౌండ్ కంపెనీస్ పేర్లన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళు, గోల్డ్‌మ్యాన్ సాక్స్ అని, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. దాంట్లో మేము మీకు చాలా తక్కువ చౌక ధరకి మీకు స్టాక్స్ అమ్ముతాము, మీరు ఎన్రోల్ చేసుకోండి అని చేయించారు. ఆయనతో ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేశారు. దాంట్లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మాకు బోల్డ్ అంత డబ్బు వచ్చినాయి, గిఫ్ట్స్ వచ్చినాయి అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటే, సరేలే తక్కువ రేట్కి స్టాక్స్ అనేవి అమ్ముతా అంటున్నారు, వీళ్ళకి ఏవో పెద్ద పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రూప్లో చూస్తే కూడా అందరూ మాకు డబ్బు వస్తుందనే చెప్తున్నారు. సో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత 8.5 లక్షలు కట్టిన తర్వాత స్టాక్స్ అన్ని కొన్నాడు. 8.5 లక్షలకి కొన్న తర్వాత ఎప్పుడైతే నేను విత్డ్రా చేసుకోవాలి అనుకున్నాడో డబ్బుని, అప్పుడు ఆయన 30% కట్టమన్నారు కదా. అది కట్టడానికి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన నిరాకరించాడు. నావి కదా 8.3 lakhs, నావి నేను విత్డ్రా చేసుకుంటానంటే వెంటనే అసలు ఆ యాప్ ఎక్కడ పోయిందో తెలీదు, బ్లాక్ అయిపోయింది. ఇతన్ని బ్లాక్ చేశారు. సో ఇట్లాంటి కొత్త పందా ఏదైతే ఉందో, సైబర్ నేరగాలి క్రిస్మస్ అని, ఈ న్యూ ఇయర్ సందర్భంగా, సంక్రాంతి మేబీ నెక్స్ట్ వచ్చే పండగ అదే కాబట్టి ఈ శుభాకాంక్షలు తెలపడము, ఎక్కడి నుంచో మనకు మెసేజ్లు రావడము, ఆ లింక్స్ పైన నొక్కకండి ప్లీజ్. అనవసరంగా న్యూ ఇయర్ అని, సంక్రాంతి అని మీరు ఏదో క్లిక్ చేయబోతే పండగ వేళ మీరు డబ్బు పోగొట్టుకుంటారు. సో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి మేడం. డెఫినెట్లీ జరుగుతున్నాయి, ఎక్కువైపోయినాయి. ఎలా అంటే ఇలా మోసం చేస్తున్నారు అనుకునే లేకపోయి వాళ్ళ పందా మారుస్తున్నారు, వేరే రకంగా మోసం చేస్తున్నారు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్, ఇలా అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ.